అక్క నమస్తే, అక్క ఏం పేరు? జానకి. అక్క ఏం లేదు, కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, చెప్తావా? నీకు తెలిసి చెప్తాను. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. సో మరి ఎన్నికల్లో ఇప్పుడు ఆల్రెడీ 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. మరి కాంగ్రెస్ ఏమో 6 గ్యారెంటీలు అంటుంది, సిటీ డెవలప్మెంట్ చేస్తానంటుంది, మూసీ రివర్ ఫ్రంట్ అంటుంది, మూసీ సుందరీకరణ చేస్తానంటుంది, గాంధీ సరోవర్ అంటుంది, 4th సిటీ అంటుంది, ఇలా ఎన్నో రకాలు చెప్తా ఉన్నారు. సో 6 గ్యారెంటీలు ఏమైనా అమ్ముతున్నాయి? 6 గ్యారెంటీలు ఏం లేవు నాయన. మాకు ఒక బస్సు ఒకటే ఫ్రీ పెట్టిండు ఆయన, అంతే. ఆ బస్సు ఫ్రీ పెట్టిండు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాకు ఆ రాషన్ ఒకటి ముందు కేసీఆర్ కూడా ఇచ్చిండు, ఈయన కూడా ఇస్తుండు, అంతే. కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఇంత ఆడపిల్లలకి బతుకమ్మ పండుగ కన్నా దానికనో దీనికనో మాకు చేసిండు. కానీ ఏదైనా ఇప్పుడు కార్పొరేటర్లు కూడా ఏది పట్టించుకుంటలేరు. అడిగినా గానీ వేస్ట్. వాళ్ళని అడిగితే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారు, ఇంటి ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడతారు, తర్వాత బయటకు పోయిన తర్వాత ఒక మాట మాట్లాడతారు, అంతే. ఇంటి దగ్గర పోయి అయ్యా అయ్యా అని అడుకోవడం తప్ప ఇంకేం లేదు. ఏం లేదు, మాకు ఇల్లే లేదు. మాకు ఇందిరం ఇల్లు అని ఆశలకే మేము ఎప్పుడో ఫస్ట్ వచ్చినప్పుడు పెట్టినాం, కేసీఆర్ వచ్చినప్పుడు పెట్టినాం, అప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్పుడు పెట్టినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తాయి, సెకండ్ ఉన్నాయి, థర్డ్ ఉన్నాయి అంటున్నారు. తిప్పి పేరు కూడా రెడ్ మార్క్ చూపిస్తుంది, ఒకటేమో గ్రీన్ మార్క్ చూపిస్తుంది. ఊరికే తిరిగి అలసిపోతున్నాం. మా ఇంట్లో మాకు మోరి నిండిపోయింది. మాకు ఇంటి కాయిదాలు అప్పుడు 2002లో నీళ్ళు వచ్చినాయి, ఇల్లు కాయిదాలు అన్ని కొట్టుకోపోయినాయి. అయితే అందులో మాకు మోరి నిండి బయటకు వస్తున్నాయి. ఎదిగిన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల గురించి అని మాకు ఎంత కష్టం అవుతుంది. పోయి ఎవరిని అడగాలి? కౌన్సిలర్ని అడిగితే కౌన్సిలర్ పట్టించుకుంటాడా? కౌన్సిలర్ పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటలేదు. అడిగితే అప్పుడు మట్టుకొస్తారు, అంటారు, వెళ్ళిపోతారు. భవిష్యత్తు ఏంటి మరి? ఇప్పుడంటే వర్షాకాలం, ఈ వర్షాకాలం మొత్తం నీళ్ళు బయటకు వస్తున్నాయి. ఒక్కరు ఉన్నాయి. మాకు తాగడానికి నీళ్లు కూడా లేదు, నల్ల కూడా లేదు. మేము బజార్ నల్ల నుంచి నీళ్లు తెచ్చుకున్నాం. బజార్ నల్ల ఉంది అక్కడ, బజార్ నల్ల నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. ఆ బస్సులు అందరికీ ఉన్నాయి, మా ఒక్కరికి లేదు. అయినా కూడా అడిగి మేము కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని తిరిగినా కూడా ఎవరు మాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు. రాత్రి తీసుకుని ఎట్లా తీసుకున్నా ప్రభుత్వాన్ని కాదని ఉన్నొక్కడు పోయి జైల్లో పోలీస్ స్టేషన్ లో పట్టుకోయి జైల్లో పడితే ఎవరు బాధ్యత? పెట్టేటోళ్ళు ఎవరు? మాకు మేము పని చేసుకొని పని చేసుకొని బతికేటోళ్ళం. మాకు కూడా వెళ్ళాలి కదా. కనీసం నీళ్ళ సదుపాయం అన్నా మోరీ సదుపాయం అన్నా ఇయ్యాల. ఎంత కష్టమైతుంది. రెంట్ ఇంట్లోనే ఉన్నాం. కరెంట్ బిల్లు ఎట్లా వస్తుంది? కరెంట్ బిల్లు మేము కట్టాల్సిందే. ఏం లేదు. రేషన్ బియ్యం తప్పితే ఫ్రీ బస్ తప్పితే ఇంకేం లేదు. ఏం లేదు. అది అమలు చేశాడంట కదా, చూద్దాము. అవి కూడా పెట్టినాం, అన్ని గ్యారంటీలు పెట్టినాం. 6 గ్యారంటీలు అన్ని ఉన్నాయి, పెట్టినాం. చూద్దాం ఈయన ఎంత తోపో, ఈయన ఎంత మనిషో. మనిషి అయితే అప్పుడు అయినట్లు మాట పెట్టుకుంటూ ఈయన కూడా కొంచెం మాట పెట్టుకోవాల్సి. సో మొత్తానికి అయితే 6 గ్యారెంటీలు అయితే పెద్దగా ఏం రావట్లేదు. పెద్దగా ఏం లేదు నాన్న. ఈ రెండే వచ్చిన బియ్యం వస్తున్నాయి ఇప్పుడు. అవి కూడా నూకలు అట్లయినా కూడా తీసి ఇప్పుడు పూట కడుపు నింపుకోవాలన్నట్టు నూకలు ఒక రోజు బియ్యం ఒక రోజు పెట్టుకుంటున్నాం, తింటున్నాం. అంతేగాని దాంట్లో కూడా దొంగతనమే. ఆడు సగానికి సగం దోసుకుంటాడు. 10 కిలోల బియ్యం ఉంటే 8 కిలోలే ఇస్తాడు వాడు. అది మేము తెచ్చుకొని బయట జోకిపించుకుంటే మాకు తెలుసు కాంట తేడా ఉంటది, చాలా కాంట తేడా. ఇంకా దొంగలే, ఎవరు దొరలేడు. అప్పటి మటుకు మన పని అయ్యే వరకు మనం వాడుకుంటారు. మన పని అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంటారు. బస్ ఎక్కడానికి పోతే మనం పడిపోతుంటే తమ్ముడు, నేను కొరంటి దగ్గర అంత స్పీడ్ గా వెళ్ళిపోతుంది. ఒక కాలు బస్ లో ఉంది, ఒక కాలు కింద ఉంది, ఆపలేదు. చచ్చిపోతే మా పిల్లలకు నేను కరువు కదా. వాడంటాడు బస్సు ఆగితేనే ఎక్కాలి అంటే వాడు జీతం తీసుకుంటా లేడా? ఈయన జీతం ఇస్తున్నాడు కదా, జీతం ఇస్తుండు. స్టాప్ దగ్గరనే ఆపిండు. ఆపగానే ఒక కాలు పెట్టగానే స్టార్ట్ ఎట్లా వేసి వెళ్ళిపోతావు. మరి ఆ పొద్దు నుంచి చనిపోయి ఉంటే నా పిల్లలకి నేను ఏమవుతుండే? వాళ్ళు కూడా అంతే. ఆ బస్సు వచ్చినప్పుడు ఆగండి, ఇద్దరు మగవాళ్ళు ఉంటేనే బస్సు ఆపుతుండ్రు, మగవాళ్ళు లేకపోతే బస్సు ఆపుతారు. టికెట్లు వస్తాయి కదా, అవును. టికెట్ సార్ నేను ఎవరు పెట్టమన్నాడు? మేము పెట్టమని అడిగినా మా అయ్యా అని, అయ్యా పెట్టిండ్రు మాకు అని. ఇక్కడ రూమ్ రెంటల్ కూడా తక్కువ లేవు. 6,000, 7,000, 8,000 మేము ఏం సంపాదించాలి?
7,000 ఇక్కడ నువ్వు రూమ్ రెంట్లు కట్టుకుని ఎట్లా బతకాలి? మరి పిల్లల్ని చదివించుకోవాలి ఎట్లా? ఆ గవర్నమెంట్ స్కూల్ అంటారు, గవర్నమెంట్ స్కూల్ ఒక టైం అన్నం ఉంటుంది, ఒక టైం అన్నం ఉండదు. ఎంత కష్టమవుతుంది పిల్లల్ని చదువుకోవడానికి. వాళ్ళిద్దరు ముగ్గురు ఆడపిల్లలు నాకు. ఆ ముగ్గురు ఆడపిల్లలు కళ్యాణ లక్ష్మి వస్తుందా నీకు? ఏడా ఏం నాన్న ఇంకా పెళ్లి చేయలేవు. ఒక పాపనే పెద్ద, ఇప్పుడు పాప మెన్చురాని కానీ పెళ్లి చేయలేదు. 2 పిల్లలు చిన్నగా ఉన్నారు. బాగా చదువుతున్నారు? చదివి గవర్నమెంట్ స్కూల్లోనే బాగానే చదువుకుంటున్నారు. కానీ కాకపోతే మాకు ఏం వసతి లేదు. ముందైతే నీకు ఫస్ట్ ఇల్లు కావాలా? ఇల్లు లేదు, ఏది లేదు. ఒకటే నంబర్ మీద 2 ఉన్నాయి. ఒకటే నంబర్ మీద ఉన్నాం ఇద్దరం. ఆ ఇంటి మీద ఎవడైనా కూడా ఒకరికి వచ్చినా చాలు అందులో చదువుకుంటాం. అట్లా కూడా లేదంటే ఎట్లా తమ్ముడు, ఎట్లా బతకాలా? మరి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు రారు, మీరు కూడా రారు అప్పుడు అడగడానికి. ఇప్పుడే వచ్చి అడుగుతారు ఎలక్షన్లు ముంగడు మేము వస్తాం అక్క, మేము ఎప్పుడు మీ పక్షం ఉంటుంది అంటారు. కానీ రారు నాన్న, అప్పుడు రారు, వచ్చి అడగరు. ఏంటంటే వాడేమని అన్నాడు అనుకో, వాన్ సైడ్ మాట్లాడతాం. మాకే అవసరం. ఇప్పుడు చూడండి ప్రజల తరపున మాట్లాడుతున్నాం, ప్రజల తరపున మాట్లాడుతుంటారు కదా. ఇదే మాట ఇప్పుడు ఇవన్నీ నిరూపించుకున్నా అనుకో, వానంత మొగోడే లేడు, లేకపోతే వంద కొజ్జోడే లేడు. అంతే. కానీ మరి ఎట్లుంది అంటే మరి బీజేపీ కూడా ఒక మాట అడుగుతుంది కదా, మాకు కూడా బీజేపీ కూడా అడుగుతుంది. ఇక్కడ కౌన్సిలర్ బీజేపీ వచ్చి నామకే వాస ఫోటోలు దిగి జెండాలు ఎగురేసి అన్నదానాలు చేసుకొని పుట్టినరోజులు చేసుకోవడానికి వస్తారు. కానీ ఏం ఇది లేదు వాళ్ళతో. నాకు అసలు ఈ ప్రభుత్వంతో మాకు ఏమీ ఆందాని లేదు. మీరు వచ్చిండ్రు, మేము ఇంత కష్టపడి గెలిపించినందుకన్నా వచ్చి కేసీఆర్ చేసిన దాంట్లో సగమన్నా వేస్తే మేము దాంట్లో ఒప్పుకుంటాం. కేసీఆర్ చేసిన దాంట్లో పావులో కూడా చేయలేదు. ఎక్కడో ఇండ్లన్నీ గులగొడితే వాళ్ళు ఎక్కడెక్కడ పోయి బతుకుతున్నారు. హైడ్రా తీసుకొచ్చి ఎవడేమన్నాడయ్యా? దేని గురించి చేస్తుండ హైడ్రా? పేద ప్రజలు ఎక్కడ బతకాలా? అప్పుడు కేసీఆర్ చేసిండా? ఓ నీకు ఇల్లు కట్టి చూపించిండు, ఇళ్లలో దింపిండు, గృహప్రవేశాలు చేసిండు ఆయన. ఇప్పుడు 10,000 కట్టాలంట, దానికి 6 లక్షలు మళ్ళా కట్టాలంట. అది సింగిల్ బెడ్రూమ్ కొనుక్కుంటాం కదా. అయినా ఏకడ జాగా ఎక్కడుందని ఏడలేదు. ఎక్కడ ఊరవతల పడేస్తే మేము ఇక్కడ పుట్టకూడి ఇక్కడ చేసుకుంటాం. ఇళ్ళల్లో పని చేసుకునేది ఇక్కడ. ఇళ్ళల్లో పని చేసుకొని బతకాలంటే ఇక్కడ సైడ్ బతకాలి కదా. మరి ఈయన అడవిలో పోయి తీసుకుపోయి నువ్వు ఇల్లు ఇస్తే నేను అక్కడ నుంచి ఇక్కడ ఎట్లా రావాలి? పిల్లలు ఎట్లా రావాలి? మేము ఎట్లా రావాలి? బాసన్ల పని అంటే పొద్దున్నే రావాలి, 5 గంటలకే రావాలి, 6 గంటలకే రావాలి. అప్పుడు మరి ఇప్పుడు ఈ దొంగోట్లు SRA కార్యక్రమం ఉన్నది, దొంగోట్ల చేసినాను. అందులో మా ఆయనది రాలేదు. మాది ఇక్కడ చిక్కడపల్లి సర్దార్ కాలనీ. మా ఆయనది రాలేదు. ఆయన ఒక్కటేసారి వేసిండు ఓటు. నాది ఉంది. మంచిదే కానీ కాకపోతే ఏంటంటే పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు తీసేసి ఇట్లా చేసింది ఒక కాడికి నయమే. అది మంచి పని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఓటు అక్కడ ఓటు పడుతా ఎందుకు అని చెప్పి పెట్టింది, బాగానే పెట్టింది లేండి దీని గురించి అయితే. కాకపోతే ఈ వీనే వచ్చినందుకన్నా ఇప్పుడు ఇల్లు ఒకటి చేస్తే చాలు. మాకు మోరీ లేదు, నీళ్ళు లేవంటే అర్థం చేసుకున్నా మా బతుకులు ఎట్లున్నాయి. సో మినిమం వీళ్ళు కోరుకునేది పేదవాళ్ళు ఉండటానికి ఇల్లు, చిన్న గూడు లాంటిది ఉంటే. మీరు ఏదో ఇందిరా మిల్లు అంటున్నారు, ఆ ఇందిరా మిల్లు ఇలాంటి పేదవాళ్ళకి మీరు చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ కోరిక. వాళ్ళు ఏదో 4 ఏళ్లలో పని చేసుకునే వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేదల ప్రభుత్వం అని మీరు అంటున్నారు కాబట్టి కంపల్సరీ ఇలాంటి పేదవాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనేది వీళ్ళు కోరుకుంటున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గమనించాలని మేము కూడా కోరుకుంటున్నాం.